Watch full episodes on Jio Hotstar. కిందకి తీసుకువెళ్ళు. ఇదిగో ఇప్పుడే తీసుకెళ్తాను. స్పీడ్ చాలా ఎక్కువగా ఉన్నట్టుంది. చూడు, జాగ్రత్తగా ల్యాండ్ చెయ్యి. ఆహా, ఇంకా కొంచెం కిందకి తీసుకువెళ్ళు. ఓహోహోహో, ఈ లేక్ ఐస్ లాగా గడ్డగట్టుకుపోయింది. అరే కాపాడండి. ఏంటి మోటు ఎలా ఉన్నావు? మోటు కనపడలేదు, కింద పడిపోయాడు. బండి ఆపండి, మోటు కింద ఉన్నాడు. చిక్కుకున్నాడే. ఆ ఎలుగుబంటి ఇంకా మన మోటార్ తరుముతూనే ఉంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఐడియా. కాపాడండి, కాపాడండి. మనం కారులో షికారుకి వెళ్దాం. లోపలికి రా. ఏంట్రా సగమే వచ్చావు? అరే, అది నా ప్యాంటుని తీసుకెళ్ళిపోయింది. అతని పరిస్థితి చూసారా? ఆ ప్యాంటుని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు. ఇవాల్టి మన వేట చేయి దాటి వెళ్ళిపోయింది. దీన్ని మీరు చాలా సీరియస్ గా తీసుకోవద్దు. ఇక దీన్ని మీరు ఎంజాయ్ చేయండి. అరే, ఈ కార్ ఏంటయ్యా బాబు ఇలా వణికిపోతూ ఉంది? కారు కాదు, నేను వణుకుతున్నాను. నా ఒంటి నిండా ఐస్ గడ్డ కట్టుకుపోయింది. ఏమైంది? ఏమైందబ్బా? అరే ఇప్పుడేంటి ఈ కొత్త సమస్య? స్టాప్. వాళ్ళు ఎయిర్ హంటర్స్. వాళ్ళకి వేట దొరికినప్పుడు మనుషుల దగ్గర దోచుకుంటారు. ఏదడిగినా లేదనకుండా ఇచ్చేయండి, చాలా ప్రమాదస్తులు. చూడండి, కిందకి దిగండి. హాయ్ పాల్, ఎలా ఉన్నావు? మీ హాయ్ నాకు కాదు, వీళ్ళకి చెప్పండి. వాళ్ళకి చెప్పు, వాళ్ళ దగ్గర ఏదైతే ఉందో అన్నిటిని నాకు ఇవ్వమాను. అరే అన్నయ్య, ఇప్పటికే నేను చాలా విసిగిపోయి ఉన్నాను. చాలా కోపంగా ఉన్నాను. ఇప్పుడు నాకు ఇంకా కోపం తెప్పించొద్దు. దారికి అడ్డు తప్పుకో, వెంటనే తప్పుకో. అసలే నేను చలికి తట్టుకోలేకపోతున్నాను. చాలా గట్టిగా కొడతాను. నీ ఎముకలు లెక్క పెడతాను. అయితే నువ్వు నన్ను కొడతావా? చెప్పు. కమాన్ కమాన్, వచ్చి నన్ను కొట్టు కొట్టు. అయ్యమ్మా, గొడవ పడకండి. మై నేమ్ ఇస్ చింగం, ఇన్స్పెక్టర్ చింగం. ఈ చింగం చేతుల నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. ఏమన్నాను? ఇంపాసిబుల్. అయ్యమ్మా, అయ్యమ్మా, తగిన శాస్త్ర జరిగింది. ఇంకెవరైనా కామెడీ చేయాలనుకుంటున్నారా? చెయ్యండి, నేను తర్వాత కొళ్ళ కొడతాను. అయితే నువ్వు నన్ను కొట్టాలనుకుంటున్నావా? కమాన్, మొదలు పెట్టు. లెట్స్ సీ ఆ పని ఎలా చేస్తావో. చాలు, ఇప్పటికే ఎక్కువైంది. లెట్స్ ఫైట్. శబ్దం రాకుండా రావాలి. పెంచు, వేగం పెంచు. ఎవరితో పెట్టుకుంటారు? మూతతో పెట్టుకుంటే అయిపోతారంటే. అది ఎరగది.
మమ్మల్ని ఎన్ని దెబ్బలు కొట్టాడో ఎవరైనా లెక్క నేను పెట్టారా? లెక్క పెట్టలేకపోతున్నాను. దయచేసి ఈ విషయం బయట ఎవరికి చెప్పకు. అలా చెప్తే వాళ్ళు ఎగతాళి చేస్తారు. పదండి. త్వరగా బయలుదేరండి. ఆ కొండ మీద కుచి గ్రామం ఉంది. అది చాలా అందమైన గ్రామం. వెరీ గుడ్. అయ్యమ్మా వాటర్ లొకేషన్. ఆ, అరే ఏమైంది? మోటుని ఎందుకు లేపలేదు? లేపకపోతే ఆయన కోపడతారు. అరే మోటు మిత్రుడా, సహోదరుడా, లెగవయ్యా. మంచి లొకేషన్ ని నువ్వు మిస్ అయిపోయావు. కొండ మీద ఒక చిన్న విలేజ్ ఉంది. ఏంటి? ఎక్కడ ఎక్కడ ఊరు ఎక్కడ? చూసింది చాలు రారా. నాకు విలేజ్ కనిపించలేదు. నేను నిన్ను జాగ్రత్త, నా మీద కోపడితే బాగుండదు చెప్తున్నాను. ఇందులో నా తప్పేమీ లేదు. మీరు నిద్రపోతూ ఉన్నారు. నన్నేం చేయమంటారు? నేను ఆ విలేజ్ ని చూసి తీరాలి. చూడండి, బాగా చూడండి. ఇప్పుడు డాక్టర్ జట్కా గాడ్జెట్ ని ఉపయోగిద్దాం. పైకి వెళ్ళి వెనక్కి తిరిగి చూడండి. ఆ అందమైన గ్రామం కనిపిస్తుంది. భలే ఉంది. చాలా అందమైన విలేజ్. నమ్మలేకపోతున్నాను. బాగుంది, అద్భుతంగా ఉంది. అరే రే 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 రే! పెద్దన్నయ్య, పన్ను, నన్ను కాపాడు. అరే ఏంటిది? హ్యూమన్ కేక్. భలే. రెడీ టెడీ, మీరిద్దరు వెళ్ళి అక్కడ దాక్కోండి. ఇప్పుడు నేను అతన్ని ఎలా వేటాడుతానో చూడండి. అరే మళ్ళీ ఎలుగుబంట. అరే ఈ ఎలుగుబంటి ఎప్పుడు నా వెంట పడడం మానేస్తుంది. కాపాడండి. చాలా బాగుంది. కాపాడండి. అరే నన్ను క్షమించు బియర్. భయపడకండి పిల్లలు, మీకు ఏమీ కాదు. మోటు, ఇదిగో ఈ ఫ్లైయింగ్ హెల్మెట్ వేసుకో. మిస్ చెయ్యకు, అయిపోతావు. ఇదిగో వీళ్ళని జాగ్రత్తగా చూసుకో. బాయ్ బాయ్. SMS చేస్తా. అరే నాకు తన్నును తినాలని లేదు. ఆగు. నేను బండి ఆపను. స్టాప్. నేను నీతో ఉన్నాను. భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎవరు ఇందులో వణకట్లేదు కదా, అయినా బండి ఎందుకు వణికిపోతుంది? అరే వణుకుతుంది నేను. మోటు ఇప్పుడు కోపంలో ఏం చేస్తాడో ఏమో. ఇప్పుడు నేనేం చేయాలి? నేనేం చేయలేదు. నేను ఇక్కడి నుంచి పారిపోతాను. వద్దొద్దొద్దొద్దు. నువ్వు అలా పారిపోకూడదు. ఒకవేళ నువ్వు పారిపోయావంటే ఆ విలేజ్ కు మమ్మల్ని ఎవరు తీసుకువెళ్తారు? చెప్పు చెప్పు చెప్పు. మోటు నన్ను చెత్తగా నువ్వు మా ప్రొటెక్షన్ లో ఉన్నావు. నీ అవసరం మాకు ఎంతో ఉంది. అయ్యమ్మా! ఈ చింగం చేతుల నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పాను కదా, ఇంపాసిబుల్. మోటు, ఇతన్ని నువ్వు ఏం చెయ్యకూడదు. నేను తన కారణంగానే అంత దూరం వెళ్ళి పడ్డాను. ఏదైనా వ్యాలీలో పడ్డానంటే అప్పుడు ఏమై ఉండేది? ఇతని వల్ల కాదు, అంతా నీ వల్లే మోటు. అసలు నువ్వు ఎందుకు చూడలేదు? అరే గ్రామాన్ని చూడమంటారా, చెట్టును చూసుకోమంటారా? నేను ఆ గ్రామాన్ని చూస్తున్నాను. నువ్వు ఆ విధంగా చెయ్యకూడదు. ఈ బాలు నా ప్రొటెక్షన్ లో ఉన్నాడు. ఓకే. అలాగా? ఇంకా ఎవరెవరి ప్రొటెక్షన్ లో ఉన్నాడు? అలాగా? ఇప్పుడు నీకు ప్రొటెక్షన్ ఇచ్చిన వాళ్ళందరూ పైకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏం చేయమంటావు? నువ్వు ఏమైనా చెయ్యి, నేను ఇక్కడి నుంచి పారిపోతాను.
అరే మోటు ఆగు ఆగు ఒప్పడకు ఆవేశం అనర్థం. ఇతనితోనే ఇంతకు ముందు మనం వెళ్ళాం. వదిలేయ్ మోటు వదిలేయ్. మంచిది ఇలా చూడు, ఏది జరిగినా సరే మన మంచిగా అని అంటారు. నువ్వు అక్కడి నుంచి కింద పడడం వల్ల ఆ ఎలుగుబంటి పిల్లని ఎలుగుబంటిని నువ్వు కాపాడగలిగావు తెలుసా? ఆలోచించు మోటు, ఆలోచించు, బాగా ఆలోచించు. ఏది జరిగినా మన ఈ మంచికే. విషయం గురించి నేను ఆలోచించలేదు. పద బాల్, నేను నిన్ను క్షమించేశాను. నేనేమంటానంటే మన ప్రాబ్లం సాల్వ్ అయితే మనం బయలుదేరదామా మోటు? సాల్వ్ అయిపోయింది, ముందుకు వెళ్దాం పదండి. రండి మోటు, నువ్వు ఇప్పుడు వ్యాన్ లో నిద్రపోవద్దయ్యా. Watch India's largest kids library only on Geo Hotstar. Download the app now.